వెల్కమ్ టు FJS 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధిపతి చంద్రబాబుతోనే సాధ్యం. టీడీపీ జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట మండలం హిందూపురం పార్లమెంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి DK పార్థసారథి మరియు పెనుగొండ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఆదేశాల మేరకు గోరంట్ల మండలం మల్లాపల్లి పంచాయతీ బుగానపల్లి, కొత్తపల్లి, బుగానపల్లి తాండా గ్రామాలలో టీడీపీ జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప, పెనుగొండ నియోజకవర్గం మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ బాషా, పంచాయతీ కన్వీనర్ శ్రీధర్, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతూ గ్రామాలలో విశేష స్పందన వచ్చింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాల గురించి, ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా కార్యదర్శి దేవా నరసింహప్ప మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసాలు ప్రజలు ఎందుకు మర్చిపోరని, ప్రజల భవిష్యత్తు కోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అభివృద్ధి అసలు పట్టించుకోలేదని, గ్రామాల్లో ప్రజల వైపు కన్నెత్తి చూడలేదని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థి DK పార్థసారథిని, పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రామాంజనేయరెడ్డి, బూత్ కన్వీనర్ అంగడి గంగిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, వెంకటేశులు, నాగేంద్ర, కళాశేఖర్, చంద్రప్ప, జయరామప్ప, వెంకటరామప్ప, గిరిజమ్మ, ఎస్సీ కాలనీ సునీల్, రామాంజనమ్మ, సలీమా తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూలైలో 7,000 రూపాయలు జరిగిన దానికి కూడా ప్రమాణ స్వీకారం చేసిన నెలలోనే మనకి 7,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది. విడుదల చేస్తారు. ఫస్ట్ సంతకం చేస్తుంది. బటన్ ప్రెస్ చేసిన 5 సెకండ్లు అట్లా పట్టుకోలేదు. పట్టుకోమని చెప్తా. ఇక్కడ చూడమ్మా, బ్లూ బటన్ 5 సెకండ్లు పట్టుకోవాలి. 5 ఎంచుకుంటే ఇది సవితమ్మకి, ఒకటి పార్థసారథికి 2. నీకు ఇప్పుడు వచ్చే మన 7వ నెల 7,000 రూపాయలు వస్తుంది. ఈ నెలది ముందు నెలది కూడా వస్తుంది. 4,000 పెన్షన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 4,000 రూపాయలు పెన్షన్. 3 ఫ్రీ. నీకు ఎక్కడన్నా పోవాలంటే బస్సు ఫ్రీ. నీకు రైతు భరోసా వస్తుంది. చదువుకునే వాళ్ళు వాళ్ళకి 15,000 వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వస్తుంది. 1500 అట్లా. అందుకని బాగా మంచి మెజారిటీ కనిపించాలి. మిగతా వాళ్ళతో కూడా అడిగా అవా ఇక్కడ చూడవా, అవా ఇటు చూడు.
ఏమంటాను సరే ఒక్క నిమిషం నువ్వు చెప్పి ఇంటింటి ప్రచారం కార్యక్రమానికి బీకే పార్థసారథి గారి ఆదేశాల మేరకు సవితమ్మ ఆదేశాల మేరకు ఈరోజు భూగాన్పల్లి తాండా భూగాన్పల్లి కొత్తపల్లి గ్రామంలో ప్రచారం చేయబడుతున్నాము. గడప గడపకి ఇంటింటికి పోయి పాంప్లెట్లు ఈవీఎంలతో ఎట్లా ఏ విధంగా ఇలా ఓటు ఎట్లా అవగాహన లేఖనులకి ఎట్లా అనేది చూపించేసి బాగా ప్రచారం చేస్తున్నాము. అదే సూపర్ 6 పథకాల గురించి కూడా అన్నీ వివరించి చెప్పినాము. సిలిండర్లది, రైతు భరోసా, విద్యా దీవెన, ఇది అన్నీ అమ్మఒడి తల్లి కొందనం, అది అన్నీ ఉచిత మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లో అందరికీ కూడా ఇంటింటికి పోయి చెప్పినాము. అందరూ కూడా బాగా మంచి స్పందన, మంచి ఉత్సాహంతో సైకిల్ గుర్తుకు ఎప్పుడైనా ఓటు అనేది అందరూ కూడా వేచి చూస్తున్నారు. భారీగా అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే సబితమ్మ గారిని, ఎంపీ బీకే పార్థసారథి గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామనేది ప్రజల్లో ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తాము అనే ఆకాంక్ష మాకందరికి కూడా అనుభవం, ధైర్యం ఉంది. అలాంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఉద్యోగాలు రావాలంటే, పిల్లలకి డిఎస్సీలు కానీ ప్రతి ఉద్యోగాలు కానీ రావాలంటే అలాంటి నాయకుడు ఉంటేనే మనకి మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఏమి రావాలన్నా, అభివృద్ధి కావాలంటే, మన ఏపీ రాష్ట్రాన్ని మళ్ళా బతికించుకోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన రాష్ట్రం బతుకుతుంది. లేదంటే ఆల్రెడీ ఇతర రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి వస్తుంది. ఏమి ఉపాధికి కావచ్చు, ఈ కొంతమంది సాఫ్ట్వేర్లు కావచ్చు, ఏది రైతాంగం కూడా ఉపాధికి పోల్సింది ఇతర రాష్ట్రాలకు పోల్సింది వస్తుంది. ఆ దుర్భిక్షలు లేకుండా ఈరోజు అందరూ కూడా మన ఆయుధం అనేది 13వ తారీఖు, మే 13వ తారీఖు మన చేతిలో ఉండే ఆయుధం. ఆ రోజు మనం ప్రతాపం ఏమనేది చూపి సైకిల్ గుర్తుకి అందరూ కూడా నిష్పక్షందంగా ఓటు వేయించి గెలిపిస్తే మనకి భవిష్యత్తు బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన భారతదేశంలోనే ఈరోజు కూటమి ఏర్పడితేనే మన భారతదేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడుపుతారని, ఎలాంటి పరిశ్రమలు రావాలన్నా కూడా ఈరోజు కూటమి అవసరం మన భారతదేశానికి కూడా. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎంత అవసరమో మోడీ గారు కూడా అంతే అవసరమని ఈ సభాముఖంగా చెప్తున్నాం.